Hello students, welcome back to our session and today we are going to discuss something interesting about the IBPS clerical vacancies recruitment. సో ఫైన్ అందరికీ తెలిసిందే కొద్ది గంటల క్రితం ఏంటంటే మనకి ఐబీపీఎస్ వాళ్ళు ఏంటంటే రీసెంట్గా క్లరికల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే మనకి ఈ ఇయర్ రిలీజ్ చేసినటువంటి ఈ రిక్రూట్మెంట్లో వేకెన్సీస్ అయితే చాలా చాలా తక్కువ ఉన్నాయి. సో ఫైన్ ఆ ఉన్నట్లో కూడా ఏంటంటే ఏ బ్యాంక్స్ ఎట్లా మనకి వేకెన్సీస్ అనేవి డిస్క్లోజ్ చేసిన అనేది మనం ఏంటంటే సో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో ఫైన్ ఓవరాల్గా మనకి ఏంటంటే ఈ ఇయర్ ఐబీపీఎస్ బోర్డ్ వాళ్ళు మనకి ఆఫర్ చేసేటువంటి వేకెన్సీస్లో పార్టిసిపేట్ చేసేటువంటి టోటల్ బ్యాంక్స్ అయితే మనకు ఓవరాల్గా మనకు టోటల్గా 11 ఉన్నాయండి. సో ఇక్కడ 11 మీరు ఇక్కడ చూసి ఉండొచ్చు. అండ్ అయితే అన్ఫార్చునేట్గా మనకి ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్టు అవుట్ ఆఫ్ 11 బ్యాంక్స్లో ఈ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఒకటి అండ్ అలాగే పంజాబ్ సింధ్ బ్యాంక్ ఒకటి అండ్ యూకో బ్యాంక్ మాట. సో మనకి మాక్సిమం రిక్రూట్మెంట్ ఆఫర్ చేసే బ్యాంక్సే ఈ మూడు. అయితే రీసెంట్గా మనకు మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ వాళ్ళు కూడా ఏం చేశారంటే ఈ మూడు బ్యాంక్స్ని త్వరలో మనకు ప్రైవేటైజ్ చేస్తామని చెప్పేసి ఒక పేపర్ నోట్ కూడా ఒకటి రిలీజ్ చేయడం ఒకటి జరిగింది. సో ఇట్స్ రియల్లీ బ్యాడ్ లక్ అండి. సో ఫైన్ చూద్దాము. సో అయితే ఓవరాల్గా ఈ రిక్రూట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే కనుక మనకి రేపటి నుంచి అండి. సో టుమారో ఆన్వర్డ్స్ 2/9/2020 నుంచి ఈ మంత్ 23rd వరకు ఏంటంటే మనకి అప్లికేషన్ పీరియడ్ అనేది ఉంది. అండ్ డ్యూరింగ్ ది టైంలోనే మనం ఏంటంటే ఫీ పేమెంట్ కూడా చేసేయాల్సి ఉంటుంది. అండ్ అట్లాగే మనకి ఓవరాల్గా మన ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కానీ చూసుకుంటే కనుక December 5 నుంచి జరుగుతాయండి. అంటే December 1st వీక్, 2nd వీక్, 3rd వీక్ ఏంటంటే మనకి ఓవరాల్గా ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. అండ్ ప్రాబబ్లీ అంతా కనుక సెట్ అయితే కనుక మనకి రిజల్ట్ కూడా ఏంటంటే అదే డిసెంబర్ మంత్ ఎండింగ్ కల్లా మనకి ఏంటంటే రిలీజ్ చేస్తామని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అండ్ అట్లాగే నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ అయితే కనుక మనకి జనవరి జనవరి 12th ఏంటంటే మనకి కాల్ లెటర్స్ అనే మనకి వాళ్ళు అవైలబిలిటీలో పెడతా ఉంటారండి. సో ఫైనల్గా ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే మనకి ఏంటంటే అదే జనవరి 24th జరుగుతుంటుంది. అండ్ ఫైనల్లీ ప్రొవిజనల్ అలాట్మెంట్ అయితే యాజ్ యూజువల్గా మనకి ఏంటంటే April 1st అనేది ఒక డేట్ ఉంటుంది కదా. సో ఆ డేట్ కల్లా మనకి ఏంటంటే ఫైనల్ అలాట్మెంట్ అనేది మనకి వచ్చేస్తుందండి. సో ఇకపోతే ఈ టోటల్ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఏజ్ ఒకసారి కనుక మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ క్లరికల్ రిక్రూట్మెంట్ కి అయితే కనుక మనకి మినిమం అయితే 20 years అనేది కంప్లీట్ అయి ఉండాలండి. మాక్సిమం అయితే 28 years అనేది ఉండాలి. సో అయితే ఇక్కడ మనకి ఈ మినిమం 20 years కానీ మాక్సిమం 28 years కానీ ఇవి ఏ డేట్ కి అయితే మనకి ఉండాలని టిప్స్ అంటే ఇక్కడ ఇచ్చారు చూసారా మనకి సెప్టెంబర్ 1వ తారీఖు 2020 సంవత్సరం నాటికి ఏంటంటే మినిమం అయితే మనకి 20 years ఉండాలి, మాక్సిమం ఏంటంటే 28 years ఉండాలండి. సో ఇది మనకి ఇక్కడ కట్ ఆఫ్ ఇయర్గా మనం ఏంటంటే దీన్ని స్పెసిఫై చేయొచ్చు. ఓకే, ఇంకా మనకి సింపుల్గా చెప్పాలంటే కనుక సో యాక్చువల్గా ఎవరైతే ఈ రిక్రూట్మెంట్కి ఎలిజిబిలిటీ ఉంటుందంటే ఆ క్యాండిడేట్స్ మనం చూసుకుంటే కనుక 1992 సెప్టెంబర్ 2కు ముందు పుట్టి ఉండకూడదు. అండ్ అలాగే 2000 సెప్టెంబర్ 1 తర్వాత కూడా ఏంటంటే పుట్టి ఉండకూడదండి. సో ఈ మధ్యలో ఎవరైతే మనకి బేసిక్గా మనకి పుడతారో సో వాళ్ళు మాత్రం ఏంటంటే మనకి ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుందండి. అండ్ అట్లాగే ఇక్కడ మనకి స్పెసిఫై చేసినట్టు మినిమం 20 years, మాక్సిమం 28 years అనేది ఏంటంటే జనరల్గా ఇది ఎవరికంటే ఓన్లీ జనరల్ కేటగిరీ పీపుల్ అండి. సో సింపుల్ చెప్పాలంటే ఓసీ అండ్ అలాగే ఎకానమిక్ వీకర్ సెక్షన్స్ అంటాము ఈడబ్ల్యూఎస్ అనమాట. సో ఈ రెండు కేటగిరీస్కి ఏంటంటే మనకి మినిమం ఏజ్ 20 years ఉంటుంది, మాక్సిమం 28 years ఉంటుంది. ద రెస్ట్ ఆఫ్ కేటగిరీ పీపుల్ అందరికీ కూడా అంటే మాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి ఏంటంటే కొంత ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఎస్సీ/ఎస్టీ పీపుల్కి అయితే 5 years ఉంటుంది, అలాగే ఓబీసీ పీపుల్కి అయితే కనుక 3 years ఉంటుంది, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అని చెప్పేసి అంటే పీహెచ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా సో వాళ్ళకి 10 years ఉంటుంది. అండ్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్స్ అలాగే డిజబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఏంటంటే వాళ్ళకు ఉండేటువంటి కండిషన్స్ బట్టి మనకి ఏంటంటే ఎక్స్ట్రా ఏజ్ అనేది మనకి ఏంటంటే ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుందండి. అలాగే విడోస్, డివోర్స్ విమెన్ అండ్ అలాగే లీగల్లీ సెపరేట్ క్యాండిడేట్స్కి అయితే కనుక 9 years వరకు ఇవ్వడం జరుగుతుంటుందండి. అండ్ అలాగే ఇక్కడ చెప్పినటువంటి ఈ రెండు కూడా చాలా స్పెసిఫిక్ కేసెస్ అండి. సో 1984 yearsలో కనుక ఎవరైనా ఎఫెక్ట్ అయ్యి ఉండే వాళ్ళు అయితే వాళ్ళకి 5 years ఉంటుంది. అండ్ అలాగే ఏంటంటే మనకి యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో ఎంప్లాయీస్ అయితే కనుక వాళ్ళకి ఏంటంటే ఒక 5 years అనేది ఉంటుందండి. సో ఇవి ఏంటంటే మనకి ఈ రిక్రూట్మెంట్కి మనకి ఐబీపీఎస్ బోర్డు వాళ్ళు డిసైడ్ చేసినటువంటి ఏజ్ క్రైటీరియా అండి. అండ్ ఫైనల్లీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక జనరల్గా ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే ఎవరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారంటే ఖచ్చితంగా క్యాండిడేట్కి ఏంటంటే డిగ్రీ అయితే మాత్రం కంపల్సరీగా ఏంటంటే ఆయన హోల్డ్ చేసి ఉండాలండి. లేదంటే డిగ్రీకి ఈక్వాలెంట్గా ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఏంటంటే ఈ పోస్ట్కి అయితే అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఏంటంటే మరి ఈ ఇయర్ జనరల్గా డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళు కూడా
ఈ ఎగ్జామ్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీయా కాదా అని చెప్పేసి అంటే, సో ఇక్కడ వీళ్ళు వాళ్ళ గురించి కూడా ఒక స్పెసిఫిక్ డేట్ ఒకటి అనౌన్స్ చేశారండి. వీళ్ళు ఎగ్జామ్ ఎప్పుడు రాసినా సరే మనకి ఫైనల్ రిజల్ట్ అయితే మాత్రం ఏంటంటే ఈ మంత్ 23వ తారీఖు సెప్టెంబర్ 2020 కల్లా గనుక మనకి రిజల్ట్ గనుక వచ్చినట్లయితే, ఇంకా ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే ఆ రోజు మనకి రిజల్ట్ డిక్లేర్ చేసినా సరే ఏంటంటే, ఆ క్యాండిడేట్స్ గనుక పాస్ అయితే సో వాళ్ళు కూడా ఎలిజిబిలిటీయేనండి. ఒకవేళ రాసినటువంటి ఎగ్జామ్ క్యాండిడేట్స్ తాలూకా రిజల్ట్ 23 దాటిన తర్వాత గనుక వస్తే వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి ఎట్టి పరిస్థితిలో కూడా ఏంటంటే వీళ్ళు ఎలిజిబిలిటీ అయితే వీళ్ళకుంటదండి. సో గుర్తుపెట్టుకోండి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైనా గనుక ఉంటే గనుక వాళ్ళు ఆల్రెడీ గనుక ఎగ్జామ్ రాసున్నా, లేకపోతే ఈ మధ్యలో ఏమైనా ఎగ్జామ్స్ గనుక అపియర్ అయినా సరే, వాళ్ళ తాలూకా రిజల్ట్ అనేది మనకి ఎగ్జాక్ట్‌గా 23వ తారీఖు కల్లా వచ్చేసుండాలి. ఇఫ్ ఇన్ కేస్ 23వ తారీఖులోగా వస్తే వాళ్ళు మాత్రం ఎలిజిబిలిటీగా ఉంటుంది. 23 దాటిన తర్వాత అయితే గనక ద పీపుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ ఎగ్జామ్ అండి. ఓకే. రైట్. అది గుర్తుపెట్టుకోండి. అండ్ సో ఓవరాల్‌గా మన ఈ క్లరికల్ ఎగ్జామినేషన్ గనుక ఒకసారి గనుక చూసుకుంటే మీ అందరికీ తెలిసిందే బేసిక్‌గా మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ అయితే మనకి 2 ఫేజెస్‌లో జరుగుతూ ఉంటాయి. సో ఒకటి ఏంటంటే మనం ప్రిలిమినరీ ఎగ్జామ్ కింద చెప్తూ ఉంటాము. సో ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది మనకేంటంటే 100 మార్క్స్ ఉంటుందండి. ఇందులో మనకు ఉండేటువంటి టోటల్ సెక్షన్స్ ఏవేవి ఉంటాయంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. 30 క్వెషన్స్ 30 మార్క్స్ ఉంటాయి. దీన్ని మనం 20 మినిట్స్‌లో ఏంటంటే సెపరేట్ టైమ్‌లో మనం ఏంటంటే దీన్ని మనం క్లియర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే న్యూమరికల్ ఎబిలిటీ, అర్థమెటిక్ అని చెప్పేసి అంటాం. ఇందులో కూడా 35 క్వెషన్స్ ఉంటాయి. 35 మార్క్స్ ఉంటాయి. అండ్ అలాగే దీన్ని కూడా మనం 20 మినిట్స్‌లో ఏంటంటే మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే రీజనింగ్ ఎబిలిటీ 35 క్వెషన్స్ ఉంటాయి. 35 మార్క్స్ ఉంటాయి. అండ్ అలాగే దీన్ని కూడా మనం 20 మినిట్స్‌లో మనం టోటల్‌గా ఫినిష్ చేయాల్సి ఉంటుందండి. అంటే సో ఓవరాల్‌గా చెప్పాలంటే 100 క్వెషన్స్ ఉంటాయండి. 100 క్వెషన్స్‌కి ఏంటంటే ఒక్కొక్క క్వెషన్‌కి ఒక్కొక్క మార్క్ చొప్పున 100 మార్క్స్ ఉంటాయి. టోటల్‌గా మనకి ఎగ్జామ్ అయితే గనుక మనకు టోటల్‌గా 1 అవర్ ఉంటుంది. ఈ 1 అవర్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, టోటల్‌గా మనకుండే 3 సెక్షన్స్ కూడా మీకు టైమింగ్ కూడా వాళ్ళు స్పెసిఫై చేస్తారండి. ప్రతి ఒక్క సెక్షన్ కూడా మనకేంటంటే 20 మినిట్స్ చొప్పున మాత్రమే డిస్‌ప్లే అవుతుంది. సో మీరు ఫస్ట్ మనం ఏంటంటే ఇంగ్లీష్ ఒకవేళ మనకి డిస్‌ప్లే అయితే గనక ఆ ఇంగ్లీష్‌ని మీరు వితిన్ 20 మినిట్స్‌లో మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఆ 20 మినిట్స్ తర్వాత ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ సెక్షన్ వచ్చేస్తుందండి. ఆ తర్వాత మళ్ళీ మనం ఏంటంటే ముందు సెక్షన్‌కి వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఎట్టి పరిస్థితిలో కూడా ఉండదు. సో కాబట్టి మనకి ఇక్కడ ఏవైతే సెపరేట్‌గా టైమ్స్ మనకు మెన్షన్ చేశాడో ఆ వితిన్ టైమ్‌లోనే మీరు ఆ సెక్షన్ ఏంటంటే క్లియర్ చేయాల్సి ఉంటుందండి. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఇక్కడ మన టైమ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఓవరాల్‌గా ఔట్ ఆఫ్ 100కి ఏంటంటే మనకి టోటల్‌గా పేపర్ కట్ ఆఫ్‌ని బట్టి అలాగే క్యాండిడేట్స్‌ని బట్టి ఏంటంటే మనకు ఒక కట్ ఆఫ్ అనేది రివీల్ చేయడం జరుగుతుంటుంది. ఆ కట్ ఆఫ్‌ని ఎవరైతే మనకి క్రాస్ చేస్తారో సో వాళ్ళందరూ కూడా ఏంటంటే మెయిన్ ఎగ్జామ్‌కి ఏంటంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండి. సో ఓవరాల్‌గా మెయిన్స్ అయితే మనకి ఏంటంటే టోటల్‌గా మెయిన్స్‌లో మనకేంటే 4 సెక్షన్స్ ఉంటాయండి. సో ఇక్కడ ఏంటంటే జనరల్ అవేర్‌నెస్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ అని చెప్పేసి అంటాం. అండ్ అలాగే జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఆర్ అర్థమెటిక్ అని చెప్పేసి అంటామండి. ఓవరాల్‌గా మనకేంటంటే ఇక్కడ మనకి టోటల్‌గా 190 క్వెషన్స్ ఉంటాయండి. ఈ 190 క్వెషన్స్ కూడా మనకి 200 మార్క్స్‌కి కన్సిడర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ కూడా మనకేంటి సెక్షనల్ టైమింగ్ అనేది ఉంటుందండి. సో ఫస్ట్ మనకి జనరల్ అవేర్‌నెస్ వస్తుంది. ఇందులో 50 క్వెషన్స్ ఉంటాయి. 50 మార్క్స్ ఉంటాయి. దీన్ని మీరు 35 మినిట్స్‌లో ఫినిష్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇంగ్లీష్ సెక్షన్ ఉంటుంది. ఇంగ్లీష్ సెక్షన్ అంటే 40 క్వెషన్స్ ఉంటాయి. 40 మార్క్స్ ఉంటాయి. దీన్ని మీరు 35 మినిట్స్‌లో ఫినిష్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ అని చెప్పేసి ఒక సెక్షన్ ఉంటుంది. ఇదైతే 50 క్వెషన్స్ ఉంటాయండి. 50 మార్క్స్ 60 మార్క్స్ ఉంటాయి. అండ్ అలాగే దీనిని మీరైతే 45 మినిట్స్‌లో క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఫైనల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. ఇది 50 మార్క్స్ ఉంటాయి. అండ్ అలాగే 50 క్వెషన్స్ ఉంటాయి. టోటల్‌గా దీన్నైతే మీరు 45 మినిట్స్‌లో క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో టోటల్ ఎగ్జామినేషన్ మెయిన్స్ అయితే మనకేంటంటే 190 క్వెషన్స్ ఉంటాయి. 200 మార్క్స్ ఉంటాయి. టోటల్‌గా మీరు దీన్ని 160 మినిట్స్‌లో ఫినిష్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే క్వెషన్ పేపర్ అయితే మాత్రం మీకేంటంటే ఇంగ్లీష్‌లోను అట్లాగే హిందీ కూడా ఉంటుందండి. మనం ఏంటంటే ఎగ్జామ్ రాసే ముందు మనం ఏంటంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారో అదే లాంగ్వేజ్‌లో మీకు ఎగ్జామ్ అనేది ఏంటంటే మీరు ఫైనల్ వరకు రాసుకోవచ్చండి. సో ఫైన్ ఇకపోతే మెయిన్ ఎగ్జామ్ ఏదైతే 200 మార్క్స్ ఉన్నాయో అదే మనకి మెయిన్ మార్క్స్ అండి. మీకు ఇక్కడ జనరల్‌గా ప్రిలిమినరీలో వచ్చేటువంటి మార్క్స్ ఏంటంటే ఏం చేస్తాడంటే జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్‌లో మాత్రం వాడు చూస్తాడు. మెయిన్స్‌లో మనకి ఏదైతే మెరిట్ వస్తుందో ఆ మెరిట్ బట్టి మీకేంటి పోస్టింగ్స్ అనే అలాట్‌మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. టోటల్‌గా ఉండేటువంటి ఆ 200 మార్కుల్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మనకి 100 మార్క్స్‌కి ఏం చేస్తారంటే 100 మార్క్స్ ఆర్ 100%కి ఏంటంటే వాళ్ళు కన్వర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. యాస్ పర్ ద పర్సెంటేజ్ బట్టి కేటగిరీ వైస్ మళ్ళీ మనకేంటి స్పెసిఫిక్‌గా మళ్ళీ కట్ ఆఫ్స్ అనేవి ఉంటూ ఉంటాయన్నమాట. సో ఆ కట్ ఆఫ్స్ అనేవి మనము చూడొచ్చు. నెక్స్ట్ స్లైడ్‌లో ఉంటాయి. అది చూద్దాము. ప్రీవియస్ ఇయర్స్ కట్ ఆఫ్స్ ఎట్లా ఉన్నాయి అనేది. సో మనకేంటంటే ఓన్లీ మెయిన్ స్కోర్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ స్కోరే మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీన్ని బట్టి మీకు జాబ్ వచ్చింది లేదని మనం చెప్పగలము. ప్రిలిమ్ స్కోర్ అనేది ఏంటంటే ఓన్లీ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. వాళ్ళు పెట్టినటువంటి స్కోర్‌ని మనం రీచ్ అయితే చాలు. సో అలా రీచ్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా మెయిన్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. బట్ ఇందులో ఉండేటువంటి మార్క్స్ ఏంటంటే ఎట్లాంటి వెయిటేజ్ అయితే మాత్రం ఉండదన్నమాట ప్రిలిమ్స్‌లో. మెయిన్స్ మార్కులే మనకు మాత్రం ఫుల్ వెయిటేజ్ అండి. గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్
ఇకపోతే దీనికి అప్లికేషన్ ఫీజ్ ఛార్జెస్ అయితే కనుక జనరల్గా చూడొచ్చు ఇక్కడ మనకి అంటే ₹850 అండి. సో ఇది ఎవరికని చెప్పేసి అంటే ఆల్ జనరల్ కేటగిరీ పీపుల్ ఎవరైతే ఉంటారో సో జనరల్ కేటగిరీ పీపుల్ అండ్ అలాగే ఎకానమికల్లీ వీకర్ సెక్షన్ ఉంటారు కదండి. సో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మాట. ఓకే, సో అట్లాగే మనకి ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారన్నమాట. సో ఓవరాల్గా ఈ 3 కేటగిరీ పీపుల్ కూడా ఏం చేస్తారంటే వీళ్ళు ₹850 మనం ఏంటంటే ఫీ కింద మనం పే చేసి ఉంటుంది. అండ్ అలాగే అదర్ దన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అలాగే ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వీళ్ళంటే ₹175 అనేది మనం పే చేయాల్సి ఉంటుందండి. సో ఇవేంటంటే మనకి ఎగ్జామినేషన్ ఫీజెస్ అండి. ఈ ఫీజెస్ని కూడా మీరు ఏంటంటే టోటల్గా మనకి డిస్ప్లే చేసినటువంటి డేట్స్లో మీరు ఏంటంటే పే చేయాల్సి ఉంటుంది. సో సెకండ్ నుంచి రేపటి నుంచి ఏంటంటే ఈ మంత్ 23rd ఏంటంటే మీరు అప్లికేషన్ పెట్టేయాలి. అండ్ అలాగే అట్ ది సేమ్ టైం ఫీజు కూడా మీరు ఏంటంటే పే చేయాల్సి ఉంటుందండి. ఓకే రైట్. అండ్ అలాగే ఈ పేమెంట్కి వచ్చేటప్పటికి ఏంటి మీరు డిఫరెంట్ మోడ్స్లో మీరు ఏంటంటే పే చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు పే చేసే మోడ్ బట్టి ఏంటంటే బ్యాంక్ వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రా చార్జెస్ కూడా ఏంటంటే మీకు లెవీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ఏంటంటే బీ ప్రిపేర్డ్గా ఉండాలి. సో ఇకపోతే ఓవరాల్గా మనకి ఈ నోటిఫికేషన్లో ఉండేటువంటి టోటల్ వేకెన్సీస్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి టోటల్గా అప్రాక్సిమేట్గా 1517 వేకెన్సీస్ ఉన్నాయండి. ఓకే, ఇట్ ఈస్ 1517 వేకెన్సీస్ అండి. సో అవుట్ ఆఫ్ 1517 వేకెన్సీస్ని స్టేట్ వైజ్ కనుక మనం కనుక కేటగరైజ్ చేస్తే కనుక సో ఇందులో ఆంధ్రప్రదేశ్ అంటే మన స్టేట్ వాళ్ళకి అయితే ఓన్లీ 10 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయండి. ఇకపోతే చాలా మంది ఏం చేస్తారంటే అదర్ స్టేట్స్లో కూడా అప్లై చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ మనకు దగ్గరగా ఉండేటువంటి నెక్స్ట్ స్టేట్ చూసుకుంటే తెలంగాణలో 20 ఉన్నాయి. అండ్ అలాగే కర్ణాటక కూడా అప్లై చేస్తూ ఉంటారు చాలా మంది. కర్ణాటకలో అయితే 29 ఉన్నాయండి. ఇకపోతే ద రెస్ట్ ఆఫ్ ఓవరాల్ రిక్రూట్మెంట్ చూసుకుంటే కనుక ఎక్కువ వేకెన్సీస్ అనేవి ఏ స్టేట్స్లో ఉన్నాయంటే ఇక్కడ చూడొచ్చు మీరు మహారాష్ట్ర అండి. మహారాష్ట్రలో 334 వేకెన్సీస్ ఉన్నాయండి. ఆ తర్వాత మళ్ళీ మనకి ఏంటంటే నెక్స్ట్ ఎక్కువగా కనబడేటువంటి స్టేట్స్ ఉన్నాయంటే పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఉన్నాయండి. సో 2 స్టేట్స్లో కూడా మనకి 136 చెప్పున ఉన్నాయి. ఇకపోతే థర్డ్ హైయెస్ట్ వేకెన్సీస్ ప్రొవైడెడ్ స్టేట్ ఏంటంటే మనకి గుజరాత్ అండి. సో ఇందులో మనకి 119 స్టేట్స్ ఉన్నాయండి. సో అయితే గుర్తుపెట్టుకోండి యాక్చువల్గా మనం ఈ ఎగ్జామ్ అనేది మనం ఎక్కడున్నా సరే రాసుకోవచ్చు అండి. కాకపోతే ఇక్కడ మ్యాండేటరీ ఏంటంటే జనరల్గా మనం ఏంటంటే ఈ క్లరికల్ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి మీరు ఎక్కడ రాసుకున్నా సరే ప్రాబ్లం లేదు. కాకపోతే వేరే అదర్ స్టేట్స్లో రాస్తే మనకి ఏంటంటే రీజనల్ లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలండి. ఓకే అండి, రీజనల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలంటే రీజనల్ లాంగ్వేజ్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక స్టేట్లో జనరల్గా వాళ్ళు ఏ లాంగ్వేజ్లో అయితే మాట్లాడతారో ఆ పర్టికులర్ లాంగ్వేజ్ని ఏమంటాం అంటే రీజనల్ లాంగ్వేజ్ అంటాం. మన ఆంధ్రాలో మనం తెలుగు మాట్లాడతాం కాబట్టి మన లాంగ్వేజ్ ఏంటంటే తెలుగు, రీజనల్ లాంగ్వేజ్ తెలుగు. సో అట్లాగే కర్ణాటకకు వచ్చేటప్పటికి అంటే కన్నడ అని చెప్పేసి ఉంటుంది. సో తమిళనాడు అయితే తమిళ్. సో ఇలా ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు ఏంటంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయి కదా మనం ఆ స్టేట్లో కనుక అప్లై చేసుకోవచ్చు అంటే డెఫినెట్గా మీరు అప్లై చేసుకోవచ్చు అండి. కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ఏ స్టేట్లో అయితే అప్లై చేస్తారో ఆ స్టేట్ రీజనల్ లాంగ్వేజ్ ఏంటంటే మీరు ఖచ్చితంగా మీకు అలాట్మెంట్ ఇచ్చినప్పటికి ఏంటంటే కంపల్సరీగా మీకు వచ్చి ఉండాలండి. ఒకవేళ రాకపోయినా సరే ప్రాబ్లం లేదు. వాళ్ళు మనకి ఏంటంటే టైం కూడా ఇస్తారన్నమాట. సో అదేంటంటే ఒక్కొక్కసారి మనకి 3 months కానీ లేదంటే 6 months కానీ ఇస్తూ ఉంటారన్నమాట, డిపెండెన్స్ ఆఫ్ ద అర్జెన్సీ. సో వాళ్ళు ఇచ్చినటువంటి టైమింగ్లో మళ్ళీ మనం ఏం చేయాలంటే కంప్లీట్గా మనం ఆ లాంగ్వేజ్ని ఏంటంటే కంప్లీట్గా మీరు ఏంటంటే లాంగ్వేజ్ని రీడ్ చేయాలండి. అండ్ అలాగే రాయాలి, రైట్ చేయాలి, అండ్ అలాగే స్పీక్ మాట్లాడాలి. మొత్తం 3 కూడా మీరు ఏంటంటే ఈ స్పెసిఫికేషన్ ఫాలో అవుతూ ఉండాలన్నమాట. ఓకేనండి, రాయగలగాలి, మాట్లాడగలగాలి. ఓకేనండి, అండ్ అలాగే మనకి ఏంటంటే ఓకే రైట్ చదవగలగాలి. సో ఓవరాల్గా ఈ 3 స్పెసిఫికేషన్స్ ఎవరైతే మనం ఫుల్ఫిల్ చేస్తారో సో వాళ్ళని మాత్రమే జాబ్లో పర్మనెంట్గా ఉంచుతారు. లేదని చెప్పేసి అంటే టెర్మినేట్ చేయడానికి ఏంటంటే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు ఒకవేళ మన స్టేట్లో అప్లై చేసుకుంటే మన స్టేట్లోనే అప్లై చేసుకోండి. లేదు అదర్ స్టేట్లో మనం ఏమైనా అప్లై చేసుకుందాం అంటే మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు ఏ స్టేట్లో అయితే అప్లై చేసుకుంటారో ఆ స్టేట్లో మాత్రం ఖచ్చితంగా ఆ స్టేట్లో మాట్లాడేటువంటి భాష మీకు వచ్చి ఉండాలండి. సో దానికి మళ్ళీ వీళ్ళు స్పెసిఫిక్ ఏంటంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెప్పేసి పెడతారండి. ఎల్పిటి అని చెప్పేసి పిలుస్తాము. ఇది మనకి ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు ఏంటంటే ఎల్పిటి అనేది పెడుతూ ఉంటారు. ఈ ఎల్పిటిలో మీరు ఏంటంటే చెప్పాను కదండి ఇక్కడ మీరు కంపల్సరీగా ఏంటంటే మాట్లాడాలి, రాయాలి, అండ్ అలాగే చదవగలగాలండి. సో ఒకవేళ మీరు ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీరు ఎల్పిటి టెస్ట్ని అటెంప్ట్ చేసి మీరు పాస్ అయిపోతే ప్రాబ్లం ఏమీ లేదు. ఒకవేళ ఫెయిల్ అయితే కనుక మీకు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉండే అర్జెన్సీని బట్టి మినిమం 3 months కానీ లేదంటే 6 months కానీ మీకు టైం ఇస్తారు. ఆ విత్ ఇన్ స్పెసిఫిక్ టైంలో మాత్రం మీరు కంపల్సరీగా ఏంటంటే ఆ లాంగ్వేజ్ నేర్చుకొని మళ్ళీ మీరు ఏంటంటే అదే టెస్ట్ అపీర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ టైంలో మాత్రం మీరు కంపల్సరీగా పాస్ అవుతూ ఉండాలండి. ఓకే అండి, సో ఈ ఒక్క విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి క్లరికల్ ఎగ్జామ్ పీపుల్ అయితే కనుక. ఓకే, సో దాన్ని బట్టి మీరు ఏంటంటే మీకు నచ్చిన స్టేట్లో మీరు ఏంటంటే అప్లై చేసుకోవచ్చు. మన స్టేట్లో అయితే మాత్రం ఏంటంటే మళ్ళీ మీరు ఎక్స్ట్రాగా ఏ రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్కి అపీర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ తెలుగు మన తాలూకా లాంగ్వేజ్ని మీరు చదువుకుంటారు కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదండి. ఓకే, సో ఫైన్. ఇకపోతే
మన స్టేట్‌లో చూసుకుంటే గనక టోటల్‌గా మనకు ఉండే వేకెన్సీస్ అయితే ఓవరాల్‌గా మనకి ఎన్ని ఉన్నాయంటే జస్ట్ ఓన్లీ ఇక్కడ 10 మాత్రమే ఉన్నాయండి. సో, 10 కూడా మనకు స్పెసిఫై చేసినటువంటి ఆ బ్యాంక్స్ ఏంటంటే ఒకటి బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళేంటంటే ఒక 3 వేకెన్సీస్ తీశారు. అండ్ అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళేంటంటే ఒక 4 వేకెన్సీస్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇకపోతే యూకో బ్యాంక్ వాళ్ళేంటంటే మనకు 3 వేకెన్సీస్ జరిగింది. సో, మీకు ఉండేటువంటి కమ్యూనిటీ అండ్ అలాగే మీకుండే రిజర్వేషన్స్ బట్టి ఏంటంటే మీకు ఈ పర్టిక్యులర్ స్టేట్స్‌లో మీకు వేకెన్సీస్ గనక ఉంటే గనక మీరేంటంటే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే మాత్రం ఏంటంటే మనం వేరే స్టేట్ ఎక్కడైనా సరే అప్లై చేసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, వేరే స్టేట్‌లో గనుక అప్లై చేసుకుంటే మాత్రం మీరు కంపల్సరీగా అంటే ఎల్‌పీటీకి మాత్రం అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఎన్ఆర్ అని చెప్పేసి ఒకటి ఉందండి. ఎన్ఆర్ అంటే మీనింగ్ ఏంటంటే నాట్ రిపోర్టింగ్ అండి. అంటే మీనింగ్ ఏంటంటే వీళ్ళు ప్రస్తుతానికైతే గనక ఎట్లాంటి వేకెన్సీస్‌ని మన ఐబీపీఎస్ బోర్డ్‌కి ఏంటంటే వీళ్ళేంటంటే ఇవ్వలేదు. సో, ఫ్యూచర్‌లో వీళ్ళేంటంటే ఇవ్వచ్చు కూడా. అంటే ఎప్పుడన్నా సరే ఇక్కడ ఎన్ఆర్ అని చెప్పేసి ఏవైతే బ్యాంక్స్ మనం స్పెసిఫై చేసినాయో, ఎన్ఆర్ అంటే మీనింగ్ ఏంటి ఫ్యూచర్‌లో మేబీ వీళ్ళకి ఏదైనా అర్జెన్సీ ఉంటే గనక ఈ బ్యాంక్స్ నుంచి అయితే మళ్ళీ మనకి వేకెన్సీస్ యాడ్ అవ్వచ్చు కూడా అండి. నిల్ అంటే మాత్రం ఏంటంటే ఖచ్చితంగా ఇంకా బ్యాంక్‌లో మనకి రిక్రూట్‌మెంట్స్ మాక్సిమం లేనట్టేనండి. సో, అంటే ఈ సంవత్సరానికి నిల్ ఉండేటువంటి ప్రతి ఒక్క బ్యాంకు కూడా రిక్రూట్‌మెంట్ జీరో అని చెప్పేసి అర్థం. ఎన్ఆర్ అంటే నాట్ రిపోర్టింగ్ అండి. వాళ్ళకి అవసరం ఉంటే మాత్రం ఏంటంటే ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళేంటంటే మనకి ఎగ్జామ్ అయ్యేలోగా రిక్రూట్‌మెంట్‌ని వాళ్ళకి అవసరమైతే గనక వాళ్ళు వేకెన్సీస్ పెంచేటువంటి యోచనలో కూడా ఉండొచ్చు. ఒకవేళ అట్లా పెరిగితే మీకు ఫైనల్ వేకెన్సీస్ కూడా మనకు పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా చాలా వేకెన్సీస్ అట్లాగే పెరిగినాయండి. సో, కాబట్టి ఎన్ఆర్ అనేది ఏంటంటే మనకు ఒక చిన్న హోప్ అండి. అయితే దీన్ని బట్టి మనం కంపల్సరీగా పెరుగుతాయని అయితే చెప్పలేము. బట్ వాళ్ళకి అవసరమైతే మాత్రం ఖచ్చితంగా యాడ్ చేస్తారు. లేకపోతే మాత్రం లేదండి. బట్ మనకి లాస్ట్ ఇయర్స్ ఎప్పుడు చూసుకున్నా సరే ఎప్పుడు కూడా మనకి పెట్టినటువంటి వేకెన్సీస్ కన్నా ఎక్కువగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఎన్ఆర్ నాట్ రిపోర్టింగ్ ఉండేటువంటి బ్యాంక్స్ అన్ని కూడా వాళ్ళకి ఒక సఫిషియెంట్ టైం వచ్చినప్పటికి ఏదో టైంలో వాళ్ళకి ఏంటంటే అవసరమైనటువంటి రిక్రూట్మెంట్ మళ్ళీ వీళ్ళు ఏంటంటే యాడ్ చేయడం జరుగుతుంది. సో, కాబట్టి నిజంగా ఈ సంవత్సరం కూడా ఈ నాట్ రిపోర్టింగ్ బ్యాంక్స్ అన్ని కూడా ఎక్స్ట్రాగా కనుక వేకెన్సీస్ యాడ్ చేస్తే నిజంగా మనకి ఏంటంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అవుతుంది. లేదు అంటే మాత్రం ఏంటంటే మీరు బ్లైండ్‌గా ఫిక్స్ అయిపోవాల్సి ఉంటుంది. మనకు ఉండేటువంటి ఆపర్చునిటీస్ ఇవి మాత్రమే అని. సో, అలాగే మనకి కర్ణాటక స్టేట్ గనుక చూస్తే గనుక కర్ణాటకలో ఓవరాల్‌గా అయితే మనకి 29 వేకెన్సీస్ ఉన్నాయండి. సో, 29 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే. సో, ఇక్కడ వీళ్ళకి రిక్రూట్‌మెంట్ ఆఫర్ చేసిన బ్యాంక్స్ ఏంటంటే ఓవరాల్‌గా ఔట్ ఆఫ్ 29లో యూకో బ్యాంక్ వాళ్ళైతే 11 తీశారండి. బీఓఎం వాళ్ళైతే 8 తీశారు. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే 10 తీశారు. బట్ గుర్తుపెట్టుకోండి, మన ఏపీ వాళ్ళు గనుక కర్ణాటకలో గనుక అప్లై చేస్తే కంపల్సరీగా మీరు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఆ కన్నడ లాంగ్వేజ్‌ని రాయటం నేర్చుకోవాలండి. అండ్ అలాగే మాట్లాడటం నేర్చుకోవాలి. ఓకేనండి. చదవటం కూడా నేర్చుకోవాలన్నమాట. సో, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. క్లియర్? ఇకపోతే మన పక్క స్టేట్ అండి తెలంగాణ. సో, తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ గనుక మనం చూసుకుంటే ఓవరాల్‌గా ఇక్కడ మనకేంటంటే 20 వేకెన్సీస్ ఉన్నాయండి. సో, ఈ 20 వేకెన్సీలో కూడా యూకో బ్యాంక్ వాళ్ళైతే 5 తీశారండి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 14 అండ్ అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు 1 చేశారు. సో, తెలంగాణలో అప్లై చేస్తే మాత్రం మనకి ఎల్‌పీటీ ఉండదు. ఎందుకంటే సో, వాళ్ళ తాలూకా లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజ్, మన రీజనల్ లాంగ్వేజ్ 2 కూడా ఒకటే కాబట్టి. సో, ఫైన్ కాబట్టి ఇట్లా చూసుకోండి. అండ్ అలాగే ఓవరాల్‌గా మీకేంటంటే మోస్ట్ ప్రాబబ్లీ మీకుండేటువంటి ఆ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ గాని, మెయిన్స్ ఎగ్జామ్స్ గాని మనకి ఇక్కడ స్పెసిఫై చేసినటువంటి సెంటర్స్‌లో జరుగుతుంటాయండి. ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్‌లో గనుక అప్లై చేసుకుంటే, మనకు ఆంధ్రప్రదేశ్‌లో ఓవరాల్‌గా చూస్తే గనక మనకి సో, ఇక్కడ మీకు కనిపించేటువంటివి ఇవన్నీ కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్స్ అండి మనకి. ప్రిలిమ్స్ అయితే మనకి చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, సో, ఇట్లా శ్రీకాకుళం, రాజమండ్రి ఇలా జరుగుతూ ఉంటాయండి. సో, ఇక్కడ మీకు చాలా తక్కువగా కనిపిస్తున్నవి ఏంటంటే మెయిన్స్ ఎగ్జామ్ సెంటర్స్ అండి. సో, ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అయితే మాత్రం ఏంటంటే మాక్సిమం ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్‌లో కూడా మనకేంటంటే సెంటర్ అనేది ఉంటుంది. బట్ మెయిన్స్‌కొచ్చినప్పటికి ఏంటంటే అన్ని డిస్ట్రిక్ట్‌లకి ఏంటంటే అది అవైలబిలిటీ అనేది ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ తెలంగాణలో రాస్తే మాత్రం ప్రిలిమ్స్ అయితే ఓవరాల్‌గా 4 సెంటర్స్ ఉంటాయండి. మెయిన్స్‌కి వచ్చినప్పటికి ఓన్లీ ఒకే ఒక సెంటర్ ఉంటుంది. అట్లా కర్ణాటకలో కూడా చూసుకుంటే గనుక అప్రాక్సిమేట్‌గా మనకు ఒక 10-12 వరకు మనకు సెంటర్స్ ఉంటాయి. మెయిన్స్ వచ్చినప్పుడు మాత్రం ఓన్లీ 3 మాత్రమే ఉంటాయండి. సో, ఇవి మనకు ఉండేటువంటి ఎగ్జామ్ సెంటర్స్ అండి. సో, దీన్ని బట్టి మీరేంటంటే మనకు ఉండే వేకెన్సీస్ బట్టి ఎక్కడ మీరు అప్లై చేసుకోవాలి, ఏంటి అనేది మీరు ఖచ్చితంగా ఏంటంటే డిసైడ్ అవ్వాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. సో, ఓవరాల్‌గా ఒకసారి చూసుకుంటే గనక ఈ ఆహ్, ప్రిలిమ్స్, మెయిన్స్ కట్ ఆఫ్ చూద్దాము ఒకసారి. లాస్ట్ ఇయర్ బేసిస్‌లో చూసుకుంటే గనక లాస్ట్ ఇయర్ ఏంటంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ మనకేంటే 100 మార్క్స్ ఉంటుందండి. సో, ఔట్ ఆఫ్ 100లో మన ఆంధ్రప్రదేశ్‌లో కట్ ఆఫ్ ఏంటంటే 66.25 మార్క్స్ అండి. తెలంగాణలో అయితే 61 మార్క్స్. అలాగే కర్ణాటకలో అయితే 53.25 మార్క్స్ అండి. సో, ఇది చెప్పాను కదండీ! ఓన్లీ మన ప్రిలిమినరీ మార్క్స్ అనేంటే ఓన్లీ మనకేంటంటే పెద్దగా వెయిటేజ్ అయితే మనకేమి ఉండదు. జస్ట్ ఇదంటే క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే ఉంటుందండి. సో, మనకి మెరిట్ స్కోర్ కన్సిడర్ చేసేది ఎక్కడంటే మనకి మెయిన్ స్కోర్ మాత్రం చేస్తారండి. మీరు రాసేటువంటి 200 మార్కులు ఉంటాయి కదా! సో, ఆ 200 మార్క్స్ ఎగ్జామ్‌లో ఏవైతే మనకి హైయెస్ట్ స్కోర్ వస్తుందో అదే మనకి మెరిట్ మాట. సో, దీనికి మాత్రం వెయిటేజ్ ఉంటుంది. ఔట్ ఆఫ్ 200 మార్క్స్‌ని వీళ్ళు ఏం చేస్తారంటే 100 మార్క్స్‌కి లేదా 100% వీళ్ళు కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఔట్ ఆఫ్ 100కి ఏంటంటే ఇక్కడ మన మెయిన్స్ ఫైనల్ కట్ ఆఫ్ అండి ఇది. ఆంధ్రప్రదేశ్ అయితే గనుక 45.13 అండి జనరల్ పీపుల్‌కి.
అలాగే ఓబీసీ కేటగిరీ పీపుల్కి అయితే 44.13 ఉంది. తెలంగాణ వాళ్ళకైతే 43.88 ఫర్ జనరల్ కేటగిరీ, ఓబీసీ అయితే 43.38 అండి. కర్ణాటక వాళ్ళకైతే 40.38 అండి జనరల్ కేటగిరీ. అలాగే ఓబీసీ వాళ్ళకైతే 38.75 ఉంటుందండి. సో ఇలాగేంటంటే మనకి స్టేట్ బట్టి, అలాగే కమ్యూనిటీ బట్టి, మనకి ఏంటంటే అక్కడ ఉండేటువంటి పోస్టులు బట్టి, ఎగ్జామ్ టఫ్నెస్ బట్టి మనకి కట్ ఆఫ్స్ అనేవి వేరియన్స్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో మీకు మెయిన్స్లో ఏవైతే మార్క్స్ వస్తాయో ఆ మార్క్సే మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి ఇక్కడ వాళ్ళు పెట్టినట్టు కట్ ఆఫ్ కనుక మీరు రీచ్ అయితే కనుక ఖచ్చితంగా మీకు ఇక్కడ ఫైనల్ అలాట్మెంట్ అనేది మీకు వచ్చేస్తూ ఉంటుందండి. సో దీన్ని బట్టి ఏంటంటే మీరు ఏ స్టేట్లో అప్లై చేసుకోవాలి అనేది మీరు ఫైనల్గా డిసైడ్ అవుతూ ఉండండి, ఫైనల్ కట్ ఆఫ్ను బట్టి అండ్ అలాగే మీకు ఉండేటువంటి స్ట్రెంత్ బట్టి. సో కాబట్టి ఎప్పటికైనా మించిపోయింది అయితే ఏమీ లేదు. నోటిఫికేషన్లో మనకి ఏంటంటే తక్కువ రిక్రూట్మెంట్ ఉందని చెప్పేసి మీరేమీ ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఆర్ఆర్బీ నోటిఫికేషన్స్ కూడా వచ్చినాయి. సో కాబట్టి ఏం చేస్తారంటే నీట్గా ఉన్న టైంని మీరు హ్యాపీగా యూటిలైజ్ చేసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ అలాగే మేబీ ఫ్యూచర్లో ఏంటంటే మనకి ఈ వేకెన్సీస్ అనేవి పెరగొచ్చు. ఒకవేళ నిజంగా కనుక పెరిగితే హ్యాట్స్ ఆఫ్ అండి, లేదంటే మాత్రం ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. బట్ ఎనీహౌ ఏదైనా సరే మన ప్రయత్నం అయితే మనం చేయాలి. సో డెఫినెట్గా మీరు ఇప్పుడు ఉండేటువంటి ఆర్ఆర్బీ కానీ, లేకపోతే అంతకుముందు రిలీజ్ చేసిన ఐబీపీఎస్ పీఓస్ కానీ, సో ఈ 2 రిక్రూట్మెంట్స్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. డెఫినెట్గా మీరు సెటిల్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.